అయితే యాక్చువల్‌గా మీరు 'రవితేజ' గారితో కూడా సినిమా చేస్తున్నారని మాకు తెలిసింది. యాక్చువల్‌గా ఒక లీక్ వచ్చింది. సో 'రవితేజ' గారిని కలిసారా? ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్? మిస్టర్ బచ్చన్ షూట్ అప్పుడు వెళ్ళి కలిసాను అన్నని. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ మాట అన్నారు కదా, అది ఎంతమందికి అంటారన్న. అవును, అంతే కదా. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా ఆయనని అభిమానించే ఒక వాడిగా నాకు ఆ మాట చెప్పారు. ఆయన ఎప్పుడు ఇచ్చినా నాకు పర్లేదు. మీ శ్రీముఖి గారు చూస్తే మామూలుగా మీ మీద మామూలుగా వేయట్లేదు పంచులు. ఆవిడ అంటే అనుకునేస్తారా లేదా అనుకోకుండా వేస్తున్నారా? ఎలా వేస్తున్నారు? దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మా అక్క ఎలా అన్నా పర్లేదు. అక్క, శ్రీముఖి అక్క. నాకు అక్క. మరి అక్కకి భావన ఎప్పుడు చేస్తున్నారు? అది కూడా మీ మా అక్కకి చిన్న వయసు. మా అక్క చిన్నపిల్ల, ముక్కు పచ్చలారిన పిల్ల పాపం. ఇప్పుడే 23 క్రాస్ అయింది మాకు. అయితే యాక్చువల్గా మరి ముక్కు పచ్చలారని అక్కకే పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నారు కానీ తమ్ముడికి మాత్రం పాపం పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడ ఎగిరిపోతారు అని చెప్పి పెళ్లి చేసారు. మీరు బాయ్స్ టీంలో గర్ల్స్ సపోర్ట్ చేయడం ఏంటండి? ఆకలి అంటే కుకింగ్ టీమ్ కదా, మంచిగా వండి చేసి పెడతాం. ఇది ఏ కైండ్ ఆఫ్ ఆకలి ఆయన చెప్పి అది ఆడుకున్న ఆకలే. ఆడుకున్నా అంటే గర్ల్స్ లో అందరూ మీకు ఫేవరెట్ నాకు అర్థమైపోయింది మీరు ఇక్కడ జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే. సో మరి బాయ్స్ టీంలో బాగా క్లోజ్ అయిపోయింది ఎవరు? రాజు వాడు మా పక్కన కూర్చోవడం, సరదాగా ఇద్దరు వేసుకోవడం అన్నురా. హై హలో వెల్కమ్ టు ఎన్టీవీ, దిస్ ఈస్ తారక్. ప్రస్తుతానికి మా టీవీలో వస్తున్న కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. సో ఈ షోకి బాయ్స్ నుంచి 2 పిల్లర్స్ నా పక్కన ఉన్నారన్నమాట. ఇటు ఒక పిల్లరు, ఇటు ఒక పిల్లరు. ఇటు పక్కనేమో అమర్ గారు, ఇటు పక్కనేమో రవితేజ గారు. వీళ్ళిద్దరి మధ్యన కూర్చుంటే నాకు ప్రస్తుతానికి హ్యాపీగానే ఉంది. కానీ నేను కాకుండా ఎవరన్నా మామూలుగా ఆఫ్ కెమెరా కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి వాసిపోద్ది అనమాట. అలా ఉంటారు. వీళ్ళిద్దరు ఎనర్జీకి ఒకరితో ఒకరు పోటీ పడితే చేసే పనులకి మామూలుగా ఉండదు అనమాట అసలు. సో ప్రస్తుతానికి మన అమర్ గారు ఉన్నారు. ఫస్ట్ అమర్ గారిని పలకరిద్దాం. హలో అమర్ గారు. హాయ్ తారక్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాం. కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షో ఇంత పెద్ద హిట్ అయింది కదా. సో ఎలా అనిపిస్తుంది? మీ ఎనర్జీస్ అన్ని కూడా మాకు రవితేజ గారికి అనిపిస్తున్నారు. అలా ఏం లేదు, లైక్ షో మెయింటెనెన్స్ మెయిన్ మన ప్లే మీడియా క్రియేషన్స్ అండ్ ముఖేష్ గారు, డైరెక్టర్ కిషోర్ అన్న కానీ సో నమ్మి మనం తీసుకొని వచ్చి, సో మాడ్యులేషన్ ఇలా ఉండాలి. సో ఎవ్రీ షోకి వాళ్ళు ఇచ్చే ఒక బూస్ట్, అదే మనకు ఒక ఎనర్జీ. ఇలా చేస్తే బాగుంటుందా, మరి ఇలా చేస్తే బాగుంటుంది అని ఎవ్రీథింగ్ పక్కనే ఉండి ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేస్తూ ముందు తీసుకొని వచ్చారు. సో దట్ ఈస్ అ హిట్ సక్సెస్. యా, అంటే కొన్నిసార్లు మనం గ్యాప్ ఇవ్వాలనుకుంటాం, కొన్నిసార్లు గ్యాప్ వస్తుంది. బట్ మీరు మాత్రం గ్యాప్ అనేదే లేదు. అక్కడ 100 రోజులు అక్కడ ఉన్నారు. దాని తర్వాత నీతోనే డ్యాన్స్ తేజు గారితో కలిసి ట్రోఫీ కొట్టేశారు. మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ బస్టర్ హిట్ షో కొట్టేశారు. ఎలా అనిపిస్తుంది? ఆ ట్రోఫీ గురించి ఏం చెప్తారు? నీతోనే డ్యాన్స్ లాస్ట్ టైం మిస్ అయింది. సో ఈసారి ఎలా అయినా, సో మా మాస్టర్ కసి మాకు కూడా ఎలా అయినా సరే ఈసారి అంటే వచ్చిన తర్వాత అట్లీస్ట్ చెయ్యాలి. ఒకటి నార్మల్గా ఏదైనా మిస్ అయ్యింటే ఓకే, బట్ ఏంటంటే కసిగా చెయ్యాలి, గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిపోయి సో ఇచ్చి పడేసాం. అయితే మా మాస్టర్కి కోరిక తీర్చేసాం. ద మై కప్ ఇస్ డిజర్వ్ టు మై మాస్టర్. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక రవి శివ తేజ మొత్తానికి అంటే ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా ప్రతి వారం ఒక 4-5 రోజులు 2-3 ఉంటాయి మీ ట్రెండింగ్లో. అదే ట్రెండింగ్లో లేకపోతే మా డౌట్ వస్తుంది, అసలు ట్రెండింగ్గా కాదా ఇది అని చెప్పేసి. అలా ఆ రేంజ్లో దూసుకుపోతున్నారు కదా ఒక పక్కన డిజిటల్ మీడియాలో. అలాగే కొత్తగా మీ మామయ్య గారి డైరెక్షన్లో రాబోతున్నారు, వెండితెర మీద కూడా వెలుగులు విరజిమ్మబోతున్నారు. సో ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ షోలో చేస్తున్నారు. సో ఎలా ఉంది ఓవరాల్గా? అంటే పరిగెడుతున్నట్టుంది 2023-24 మీకు? బాగా కరెక్ట్. టీవీలో ఎంట్రీ మాత్రం నిజంగా మంచి షోతో ఎంటర్ అయ్యాను. కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్. దీనికి మెయిన్ పిల్లర్స్ మన ప్లే మీడియా క్రియేషన్స్ సంస్థ, అలాగే మన ప్రొడ్యూసర్ ముఖేష్ గారు, కిషోర్ గారు డైరెక్టర్ గారు, తర్వాత మీకు తెలుసు ఒక అద్భుతమైన ఛానల్ స్టార్మా. నాకు మంచి ప్లాట్ఫామ్ ఒకటి దొరికింది, సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నానని చెప్పి అందరూ దొరుకుతున్నారు. ఓకే, ఇట్స్ ఓకే, ఇక్కడ నుంచి మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. మరి మీ బావ ఇక్కడ ఇంత అల్లరి చేస్తాడు, ఇంత ఇది చేస్తాడు, మరి ఆయన సపోర్ట్ ఇవ్వట్లేదా? లేకపోతే మీరు అంటే ముందు అబ్జర్వ్ చేసి తర్వాత దూకుదామని చూస్తున్నారా? అంటే మీ ఇద్దరం చేసేది అదే, మీ ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. సైలెంట్ మూవీ సూపర్ స్టార్స్ మేము ప్రస్తుతానికి. కూర్చున్నాం, గ్యాప్ వస్తే మాట్లాడదాం అని చెప్పి కూర్చున్నాం. బట్ గ్యాప్ వచ్చినట్టు మాట్లాడుతున్నాము, కానీ ఓవర్లాప్ వెళ్ళిపోతున్నాయి. అంటే లోపల దాచుకున్న అగ్ని పర్వతాలు అనుకోవచ్చా? వద్దు, నేను పేలిండే చాలు, మావాడు పేలుతాడు. ఇంకా నేను ఇప్పుడు పేలి చాలా అయిపోయింది. మొన్న ఒకసారి పేలినందుకే మళ్ళీ ఏకుతున్నారు. నాకు అవసరం లేదయ్యా. మీరు పేలినా పర్లా, బాగుంటది చూడడానికి. చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఏ మనిషి కానీ ఊరికి రియాక్ట్ అవ్వదు. అరే ఆ సందర్భంలో ఒక రియాక్షన్స్ వల్ల రియాక్షన్ అవుతాం, కానీ బేసిక్గా ఎటువంటి రియాక్షన్స్ లేని వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ రియాక్షన్స్ వాళ్ళకి రియాక్షన్స్ అర్థం కాకుండా వాళ్ళు రియాక్ట్ అవ్వాలో కాదో వాళ్ళకే రియాక్షన్స్ లేకుండా ఉంటారు. దట్ రియాక్టింగ్ ఫెలోస్.
బబ్బబ్బబ్బా ఏమన్నా చెప్పారా ఏం చెప్పాను ఏమన్నా చెప్పారా అంటే అందుకనే అర్థమవుతుంది అంతే. అదే అందుకే మీ ఇద్దరితో కలిసి కలిసి కూర్చుంటే చాలు పావుగంట మొత్తం మైండ్లో అంటే ఎలాంటి థాట్స్ ఉన్నా కూడా అన్నీ పోయి అమ్మ ఈ జీవితానికి చాలు అన్నట్టు బయటికి నవ్వుకుంటూ వెళ్తాము. అయితే మీకు మీకు ఒక చిక్కు క్వశ్చన్ అయినా మీరు ఈ మధ్యన బాగా చిక్కు క్వశ్చన్లు బాగా విప్పుతున్నారు కదా. ఒకటైనా బాబు తేజు గారి అమ్మగారి వియ్యపురాలి గారి భర్త గారికి కోడలు మీకేమవుతుంది? మరదలు. బేసిక్ నాకు అదంటే ఇష్టం అందుకని. అంటే ఆ రిలేషన్స్ బాగా కాన్ఫర్మ్. ఇప్పుడు ఫైనల్గా ఏంటి మరదలు అవుద్దా? నాకు మరదలనే ఇష్టం. ఇదేంటి అండి? కాదు నేను క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పకుండా మీకు ఇష్టమైన ఆన్సర్ చెప్తారేంటి? ఇది ఎక్కడ ఇది? నీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ అన్నప్పుడు నాకు ఇష్టం. అమ్మగారి వాళ్ళ ఇదేంది అక్కడ వియ్యపురాలి వారి భర్త గారి కోడలు అంటే ఏమవుతుంది? తేజునే అవుతుంది. మీ ఆవిడే కదా. మాకు ఆవిడ మరదలు అన్నాను. ఓకే, నీకు తెలిసి మరల వరుస కూడా అవుతుంది. మరదల వరుస అయిపోద్ది ఏదన్నా కూడా మన కంఫర్టబులే కదా. మన కంఫర్టబుల్. మా చెల్లి వెళ్ళాలనుకుంటే ఆడికి అలా అవుతుంది చెప్పండి. ఓకే, మరి అయితే మీ చెల్లిది అంటే జనరల్గా పెళ్ళైన తర్వాత స్టీరింగ్ అనేది మన చేతుల్లో ఉండదు, మీకు తెలుసు ఆ విషయం. నాకేం లేదు, నేను బాగున్నాను. ఏంటి మీ చేతిలో ఉందా స్టీరింగ్? ఎవరి స్టీరింగ్ వాళ్ళ చేతుల్లో లేదు. ఎందుకు లేవండి బాబు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉంటే మీరు, నేను చెప్పే స్టీరింగ్ గురించి చెప్తున్నాను నేను. మన లైఫ్ డైరెక్షన్ అనేది చాలా హ్యాపీగా ఉంది. తను డైరెక్ట్ చేయడం వల్ల ఈ రోజు కొంచెం హ్యాపీగా ఉంది. అదే నేను చెప్తుంది, డైరెక్షన్ వాళ్ళ చేతుల్లో వేరే రకంగా అడిగారు తారక్. లేదు లేదు స్టీరింగ్ అంటే అది. సో మరి మీరు ఒకప్పుడు చూసిన పులి లాంటి అమర్ అలాగే ఉన్నాడా? స్టీరింగ్ ఈయన స్టీరింగ్ కూడా ఏమైనా మారిందా? తేజు గారు ప్రస్తుతం కొంచెం సెటిల్ గా నాకు నచ్చింది. నాకు తను రావడం వల్ల మనకు కొంచెం ఆ లైఫ్ ఒక ఇంకా బెస్ట్ వర్షన్కి వెళ్ళిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను తేజు రావడం వల్ల నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇద్దరు అంటే షో జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడైనా గ్యాప్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు వీడియో కాల్లో మాట్లాడుకుంటాను. నాకు అది బాగా నచ్చింది. ఇదివరకు ఇది వీడియో అసలు చేసేవాడు కాదు అసలు. ఆడికి జనరల్ అలాంటివి నచ్చవు. అంటే ఎవరికి చేసేవాళ్ళు? ఎవరికి చేసేవాళ్ళు? ఏం చేసేవాడు కాదు, ఆడికి జనరల్ నచ్చుండేవి కాదు. బట్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ఏం చేస్తున్నావు, తిన్నావా అని ఎప్పుడు చూడాల. నేను అమ్మన్న ఆ వర్షంలో ఎప్పుడు నాకు అది బాగా నచ్చింది. నేను ఎట్లా చేస్తుంటాను, నాకు ఆ పిచ్చి ఉంటుంది నా ఆవిడంటే. అంటే నాకు అమర్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు అంటే తన కేరింగ్ తీసుకోవడం అంటే అంత కనెక్టెడ్ అనమాట. కనిపించని ఒక మనిషిలో ఒక సున్నితత్వం అనేది నాకు కనిపించింది. నాకు ఎప్పుడు హార్ష్గానే కాదు, ఆ లోపల సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి ఇంత యోగేశ్వరులాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఆయన? బట్ మీరు మీ గురించి తెలుసు కదా, మొత్తం తెలిసే అంటున్నాడా అన్ని మాటలు? అంతే అంతే. ఓకే, మొత్తం అంటే మరి ఇంతకుముందు యాక్చువల్గా మీరిద్దరు ఫ్రెండ్సే, ఇప్పుడు ఇద్దరికే పెళ్ళిళ్ళు అయినాయి, భార్యలు కూడా వచ్చారు. సో ఇప్పుడు ఇంకా మీ ఫ్రెండ్షిప్ అనేది అంటే ఇంకా థిక్ అయిందా లేదంటే ఎలా ఉంది? అలానే ఉంది. అంటే బేసిక్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొంచెం బాండింగ్ పెరుగుతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అని ఇలా ఉంటది కదా. సో ఆ బాండింగ్ అదేమన్నా? బేసిక్గా నేను మీకు ఒక మాట చెప్తాను. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా చాలా వరకు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, క్లోజ్గా ఉండే ఫ్రెండ్తో రోజు గంటల కొద్ది మారాల్సిన అవసరం లేదు. అవునవును. ప్రాబ్లంలో ఉన్నాను రా అని ఒక ఫోన్ కొడితే వస్తాడే, వాడే క్లోజ్ ఫ్రెండ్. ఆయనే రవిశివ తేజ. చాలు. మేము ఎప్పుడు కూర్చొని మాట్లాడకుండా మాకు సినిమాలు ఉంటాయి, కుటుంబాల గురించి మాట్లాడుకుంటాం, సరదాగా జోకులు వేసుకుంటాం, హ్యాపీగా తింటాం. నాకు ప్రెషరైజ్గా ఫీల్ అయ్యి నా ఏంద్రా అన్నప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళిపోతాడు, వాడు వస్తాడు. సో ఆబ్వియస్లీ నాకు అట్లా మానస్ కానీ ఆర్యన కానీ వీడు కానీ కొంతమంది జోన్ ఉన్నారు. నాకు ఆ జోన్లో ఉంటే ఏంటంటే నాకు ఒక రిలీఫ్నెస్ ఉంటుంది. అంటే బెస్ట్ ఫ్రెండ్ రా 24 గంటలు అతికించుకోవాల్సిన అవసరం లేదు. వాడికి ప్రమాదం, వాడికి నా అవసరం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వచ్చేస్తాడు. మహేష్ కానీ వీడు కానీ నేను చెప్తున్నా కదా, ప్రామినెంట్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు డార్లింగ్. ఎవ్రీవన్ ఈజ్ మై ఫ్యామిలీ, అంతే. యా, అయితే యాక్చువల్గా మీరు రవితేజ గారితో కూడా సినిమా చేస్తున్నారని మాకు తెలిసింది. యాక్చువల్గా ఒక లీక్ వచ్చింది. సో ఎలా అంటే కలిసారా రవితేజ గారిని? ఎలా అనిపించింది? ఎందుకంటే మీరు ఒకసారి నాకు బాగా గుర్తు, ఒకసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చు అని అడిగారు. ఇప్పుడు అలాంటిది ఆయన్ని హగ్ చేసుకున్నారు, ఆయనతో కలిసి చేసేంత ఇది మీరు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఏం వచ్చింది ఏం రాలేదని పక్కన పెడితే రవితేజ గారితో మాట్లాడే అవకాశం ఆయన సినిమాలో ఛాన్స్ ఇన్ని వచ్చినాయి కదా. సో రవితేజ గారిని కలిసారా? ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? మిస్టర్ బచ్చన్ షూట్ అప్పుడు వెళ్ళి కలిసాను అన్నని. సో అన్న చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, చెప్పారు చేద్దాము అని. బట్ ఓకే, కాల్ అయితే వచ్చింది. బట్ ఎప్పుడు ఏంటనేది ఇంకా డీటెయిల్స్ నాకు కూడా తెలియదు. నేను ఒకటి చెప్తున్నాను, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ మాట అన్నారు కదా, అది చాలా. ఎంతమందికి అంటారు ఆ మాట? అవును, అంతే కదా. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా ఆయనని అభిమానించే ఒక వాడిగా నాకు ఆ మాట చెప్పారు. ఆయన ఎప్పుడు ఇచ్చినా నాకు పర్లేదు.
కానీ ఇస్తారు. ఆయన దగ్గర ఉన్న ఇంకో గుణం ఏంటంటే చాలా మంది చెప్పుకునేది, రవితేజ గారు ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి. సో ఖచ్చితంగా అంటే మాకు కాకపోతే అంటే ఆయన్నేమో తక్కువ చేయడం అని కాదు, కానీ మీ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమే కనపడితే ఎవరు రవితేజ అని గుర్తుపడ్డాను మాకు కొంచెం టైం పడుతుంది. వెనక నుంచి పెడితే మాత్రం ఫ్రేమ్ అంటే మీరు అలా ఆయనలాగా ఆయన అభిమానించడం వేరు, ఆయనలాగా కనిపించాలనుకోని ఇంత కష్టపడడం అనేది వేరు కదా. ఆయన నాకు దేవుడే అంతే, నేను భక్తుడిని బయట అంతే. అయితే ఈ షో విషయానికి వద్దాము. మిమ్మల్ని మాట్లాడినవ్వట్లేదు, తొక్కేస్తున్నారు అంటారు. ఎవరు తొక్కేసేది? ఎవరో తొక్కట్లేదులేండి, నేను మాట్లాడలేదు. ఎందుకని అర్థం కావట్లేదు. అసలు మీరు బేసిక్ గా అసలు మిమ్మల్ని ఒక పావు గంట మీతో కూర్చుంటే అసలు మీరు మాట్లాడకుండా 14 నిమిషాలు మీరే మాట్లాడగల అవసరం లేదు, 15 నిమిషాలు కూడా మీరే మాట్లాడేస్తారు. అలాంటి మీరు ఎందుకు ఆగిపోవాల్సి వస్తుంది? సిచ్యువేషన్ అర్థం కావద్దా అండి? అక్కడ 20 మంది ఉన్నారు, 20 మంది ఏమైనా సైలెంట్గా ఉండే మనుషులా? అందరూ హైపర్ మనుషులు మొత్తం అందరూ. సో కొంచెం అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ ఓకే, నాకేం పర్లేదు. ఈ రోజు నుంచి చూద్దాంలేండి, ఈ రోజు నోరు తెరుస్తానులేండి. యా, మీ బావ కాకుండా బెస్ట్ బర్త్డే అంటే ఎవరు మిగతా వాళ్ళలో? 20 మందిలో 20 మందిలోనా? నాకు ఎక్కువ ఈడే అర్జున్ అన్న తెలుసు, టేస్ట్ తెలుసు, వాళ్ళిద్దరూ బాగా తెలుసు. మరి గర్ల్స్ లో మీకు బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది ఎవరు అనిపిస్తుంది? టఫా? టఫే లేదా అసలు? టఫ్ అలా అలాంటిదేం లేదు. వాళ్ళని నేను తక్కువ చేసి చూడలేదు బాబు, ముందే చెప్తున్నాను. ఎవరి కాళ్ళు గొప్పే. కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ అయితే ఉంది. అంటే అందరూ బాగానే ఆడుతున్నారు, యాక్చువల్లీ ఉన్న 10 మంది అమ్మాయిలు బాగానే ఆడుతున్నారు. ఏంటి వీళ్ళు బాగా నాకు ఇబ్బంది పెడుతున్నారని ఏం లేదు. సో చూద్దాం, మనకి ఆగస్ట్ 12th మొత్తం తెలిసిపోద్ది కాబట్టి ఎవరికి ఆ పేమెంట్ వస్తుందో చూద్దాం. 20 lakhs. మీ శ్రీముఖి గారు చూస్తే మామూలుగా మీ మీద మామూలుగా వేయట్లేదు పంచులు. ఆవిడ అంటే అనుకునేస్తారా లేదా అనుకోకుండా వేస్తున్నారా, ఎలా వేస్తున్నారు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మా అక్క ఎలా అన్నా పర్లేదు. అక్క, శ్రీముఖి అక్క నాకు అక్క, నాకు ఓన్ సిస్టర్ లాగే. సొంత తమ్ముడి మీద ఏమైనా వేసుకోవచ్చు. మా అక్కకి అన్ని రైట్స్ ఉన్నాయి మా అక్కకి నా మీద. అసలు మాకు వాళ్ళ ఫీలింగ్సే లేవు. సో మరి అక్కకి భావన ఎప్పుడు తెస్తున్నారు? అది కూడా మా అక్కకి ఇప్పుడే చిన్న వయసు. మా అక్క చిన్నపిల్ల, ముక్కు పచ్చలారిన పిల్ల పాపం. ఇప్పుడే 23 క్రాస్ అయింది మా అక్కకి. అప్పుడే 20 అంతేనా? రియల్ గా? నిజంగా? ఓకే. అయితే యాక్చువల్గా మరి ముక్కు పచ్చలారని అక్కకే పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నారు, కానీ తమ్ముడికి మాత్రం పాపం పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడ ఎగిరిపోతారో అని చెప్పి పెళ్లి చేశారు. అయితే అర్జున్ గారు ఏంటి రకరకాల రగులుతున్న మొగల పొద లాంటి స్టోరీలు అంటారు, అన్నా అంటారు మీరు, మాకేం అర్థం కాదు అది. అదన్నీ కల్లో వచ్చిన ప్రేతాత్మ కళలు. అవన్నీ నిజం చేయాలని చెప్పి చెప్తా అంటాడు ఆ మనిషి. ఏముండవు. నా దరిద్రం కొద్ది నేను ఎప్పుడైనా మంచి ఉన్నప్పుడే నా కళలన్నీ చెప్తా ఉంటాను. అవన్నీ పడుకుని వచ్చి నాకు ఇప్పుడు చెప్తా ఉంటాడు. ఆయన అన్ని దృష్టిలో మెమరీ కార్డు పెద్దదైంది, చిప్పు చాలా పెద్దది. మీరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇవన్నీ అప్పుడు లీక్ అయిపోయారు. తర్వాత ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మిమ్మల్ని, పెద్ద 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 పట్టించుకునేది. యా, అయితే మరి మీ శేఖర్ మాస్టర్ మీ మెంటర్ అయ్యి అటు సపోర్ట్ చేసేస్తున్నారు గర్ల్స్కి. ఓ పక్కన అనసూయ గారు, ఒక పక్కనేమో యాంకర్ శ్రీముఖి, ఇంకా వాళ్ళు ఇందాక చెప్తాను గర్ల్స్ రీల్ లీక్ చేశారు. వెనకాల నుంచి కూడా 3-4 సపోర్ట్లు ఉన్నాయంట, బ్యాక్ ఎండ్ లో కూడా. వీడు కూడా అటు సపోర్ట్ ఆట పక్కే ఉంటాడు. వీడు కూడా. మీరు బాయ్స్ టీమ్ లో గర్ల్స్ సపోర్ట్ చేయడం ఏంటండి? అంటే కుకింగ్ టీమ్ కదా, మంచిగా వండి చేసి పెడతాం. ఇది ఏ కైండ్ ఆఫ్ ఆకలి ఆయన చెప్పి? అది ఆడుకున్న ఆకలే. ఆడుకునే ఆకలి, ఆడుకునే ఆకలి అని చెప్తున్నారు ఆయన. అదొచ్చింది. 2 టీంలు అయితే తేజపురాన్ని గెలిపించాడు కావాలని చెప్పి నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు దాకా సైలెంట్ ఉన్న రవిత్ శివ తేజ నోరు తెరిచి ఇంత చెప్తున్నాడంటే మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ, మాకు తెలియలేదు ఏం జరుగుతుంది అనేది. పాస్ ఇదే క్విజ్ కాదు పాస్ అంటానికి. బ్రో ఏం లేదు బ్రో, ఎప్పుడు ఏ గేమ్స్ పెట్టినా కిరాక్ బాయ్స్ రా మంది. కిరాక్ బాయ్స్ అర్థమైంది మీరు ఎంత సపోర్ట్. ఎప్పుడు ఏ గేమ్స్ పెట్టినా కిరాక్ బాయ్సే గెలుస్తుంది. సర్లే పోనీ 1-2 పాపం వాళ్ళని కిలాడీలను కూడా గెలిపిద్దాం అనే సెన్స్, అంతేగాని ఫైనల్ గా కొట్టేది మేమే, గెలిచేది మేమే, ఇది ఫిక్స్. మేమే అంటే బాయ్సా గర్ల్సా? ఇదేంటయ్యా నేను బాయ్నయ్యా, మీరు బాయ్ ఎటు సైడ్ ఉన్నారని. సపోర్టింగ్ కూడా బాయ్, సపోర్టింగ్ కూడా బాయ్స్ కే ఇస్తాం మేము. ఓకే, ఇది ఎంతవరకు నమ్మదగిన విషయం? ఇది అంతే, 12 వరకు చెప్పాలి, ఆగస్ట్ 12th వరకు చెప్పలేం ఏం జరుగుద్ది. నాకు డౌటేనా? తేజాపురం మీద డౌటా? అయితే ఇప్పుడు అటు పక్క వేసేస్తున్నాడు, అదే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, శేఖర్ మాస్టర్ కూడా ఏంటి అటు బెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఛాన్స్ లేదు. శేఖర్ మాస్టర్ ఎప్పుడే మాస్టర్ మొన్న 2 weeks నుంచి గట్టిగా అసలు మామూలుగా ఇట్లే ఇక్కడ తగ్గట్ల మాస్టర్ అయితే మన మీద ఉంటున్నారు మోస్ట్లీ. అమ్మాయిలు గట్టిగా పడుతున్నాయి, మనం నెగ్గుతాంలేండి, మనమే నెగ్గుతాం, ఆశిద్దాం నెగ్గుదామని. తేజాపురం మరి అయితే మీకు మీ
అంటే గర్ల్స్లో అందరూ మీకు ఫేవరెట్ నాకు అర్థమైపోయింది మీరు ఇక్కడ జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే. బాయ్స్లో ఎవరో అమర్ గారు మీకు బాగా క్లోజ్, ఇంతకుముందు అమర్ అనేవాళ్ళు ఇప్పుడు బాగా ఒరే దాకా వెళ్ళిపోయింది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్. సో మరి బాయ్స్ టీంలో బాగా క్లోజ్ అయిపోయింది ఎవరు? బాగా క్లోజ్ అయినా ఇడు ఉన్నాడు ఆల్రెడీ, రవిశివతేజపురం ముందు నుండి. ఈ మధ్య బాగా యాదమరాజు వీడు. యాదమరాజు వాడు మా పక్కన కూర్చోవడం, సరదాగా ఇద్దరం వేసుకోవడం, పన్నురా ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడం, అది ఇద్దరు ప్రొసీడ్ అవడం, ర్యాప్ అనేది మంచిగా బిల్డప్ అయింది రాజుతో. మరి శేఖర్ మాస్టర్ ఏంటి చెప్పండి, మీరు ఏమో స్ట్రాంగ్ అయ్యారు అంటున్నారు, అటు చూస్తేనేమో మాకు లేడీస్ వైపే కనిపిస్తుంది సపోర్ట్. అది మీకు టెలికాస్ట్ అయింది అక్కడ దాకే, నెక్స్ట్ వీక్ నుండి టెలికాస్ట్ అయింది చూడండి. ఆట మొత్తం ఒకటి, శేఖర్ మాస్టర్ ఆట మామూలుగా ఉండదు, మా అందరికన్నా గట్టిగా ఆడుతున్నాడు ఆయన సీరియస్లీ. శేఖర్ మాస్టర్ మారారు, మరి మీరు ఎప్పుడు మారుతారు? అదవదమ్మా, అది అవ్వదు సార్. అవదా? అది అవ్వదు. వాళ్ళ వైపునే ఉంటారు మీరు, గర్ల్స్ వైపునే? అది కాదు నేను అంటే వాళ్ళ వైపు లేదు లేదు, ఎప్పుడు బాయ్స్ సపోర్ట్ ఏమంది. ఏ లేదు, ఇందాకే కిరాక్ బాయ్స్ అంటే కిరాక్ బాయ్స్ అయినా అడిగారు, మీరు ఎలా నమ్మాలి మిమ్మల్ని మేము? అన్న ఏదైనా ఈ రోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లు చూసుకోండి, 4 టెలికాస్ట్ అయినాయి, 4 3 గెలిచా నేనే గెలిచా. ట్రాక్ రికార్డ్ నాకే ఉంది. తీసే మైక్ వాడు అన్ని మాటలు మారుతాను మైక్ పెట్టిన అదే అందుకనే మీకు పెడదామని చెప్పి. సో మీరు చెప్పండి, ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? వాడు చెప్పిన దాంట్లో అన్ని నిజాలే ఉంటాయి, కానీ నమ్మసక్యం లేని నిజాలని. నమ్మసక్యంగా అండి సార్. అదే లేరా. సో మీకు బాయ్స్ లో కూడా చాలా మంది అందరూ క్లోజ్, టెస్ట్ తేజ బ్రో వీళ్ళందరూ, అర్జున్ వీళ్ళందరూ క్లోజ్ కదా. సో మరి గర్ల్స్ లో కూడా చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు, విష్ణుప్రియ కానీ, తర్వాత రీతు చౌదరి కానీ, వీళ్ళందరూ. సో మరి డైరెక్షన్ టీమ్ తో సహా మొత్తం పరిచయం వీడికి. డైరెక్షన్ టీము, కెమెరామెన్, ప్రొడక్షన్ అందరూ తెలుసు వీడికి. వాళ్ళలో ఫేవరెట్ ఎవరు అడగండి. అందరూ తెలిసిన వాళ్ళే, ఎంటైర్ టీమ్ గర్ల్స్ లో మొత్తం 10 మంది తెలుసు. ఎందుకంటే జీ వేరే వేరే ఛానల్స్ లో నుంచి వర్క్ చేస్తూ వచ్చినా కదా, సో అలాగ అందరు పరిచయం. ఇక్కడ వీళ్ళు చెప్పింది అలా లేదు, ఎడిషనల్ కావాలంటే వీళ్ళ వర్షన్ వేరేగా ఉంది. ఆ వర్షన్స్ చెప్పినానంటే ఇప్పుడు వర్షన్స్ పగిలిపోతాయి. వర్షం కురిసే ఏదో సాయంత్రం పూట్ల ఒక మంచి హాట్ న్యూస్ ఇస్తానన్న. చెప్పండి. బీభత్సంగా నేను త్వరలో అమర్దీప్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఎలా? అదే చెబుతున్నా. ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా ఆయన? అదే ఆయన ఆల్రెడీ సీరియల్లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు, షోలో చేస్తున్నాడు, బిగ్ బాస్ లో చేస్తున్నాడు, డాన్స్ షోలో అయిపోయింది, డాన్స్ షోలో చేసి విన్నర్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ ఇప్పుడు హీరోగా కూడా లాంచ్ అయ్యాడు. ఇంకెలా లాంచ్ అయ్యొచ్చు అని తెలిసి వస్తున్నారు కదా. నేను లాంచ్ చేస్తున్నా, నేను లైఫ్ ఇవ్వబోతున్నా. ఎలా ఒక డైరెక్టర్ గా అవకాశం ఇస్తున్నా. మీరు డైరెక్ట్ చేస్తున్నారా? నేను కాదు, వాడు చేస్తున్నాడు. అవునా? ఇది ఎప్పుడు కొత్త యాంగిల్ అబ్బా, మీరు డైరెక్షన్ అంటే? లైఫ్ ఎత్తానంటే ఏంటి మనోడు కొంపది డైరెక్షన్ చేస్తానని నేను ఏమన్నా, నేను అది ఆలోచిస్తాను. లేకపోతే అదే కదా, ఎవరైనా అలాగ ఆలోచిస్తారు. నువ్వు డైరెక్టరా? లేదు, నేనే డైరెక్టర్ గా వీడికి అవకాశం ఇచ్చాను. అంటే మీరు హీరోనా దీంట్లో? హీరో అంత వెబ్ సిరీస్ లే అన్న, అదే పేరు లేదు, వెబ్ సిరీస్ అంటే మంచి క్యారెక్టర్ హీరో అనుకున్నాం సిరీస్. బేసిక్ గా నేను కొత్త హీరో కోసం ట్రై చేశాను, బట్ ఎవరు వీడికి వచ్చి నేనే చేయాల్సి వచ్చింది. లేదు అంటే బడ్జెట్ ఎవరు అంటే నాకున్న బడ్జెట్ కి పెద్ద హీరోలు రావట్లేదు. ఈయన ఖాళీ ఉన్నాడు కదా, సరే అని ఈయన పెట్టాను. ఎలా ఉంది ఈ ట్విస్ట్? ఎలా ఉంది? అది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే నువ్వేంద్ర నాకు ఇచ్చి నేనే తీసుకున్నాను, అది షోకి అవకాశం తీసుకున్నాను. సో హీరోయిన్ ఎవరు మరి? చెప్పొద్దు, సస్పెన్స్. అది సస్పెన్స్, అది ఇప్పుడే చెప్పము. హీరోయిన్ ఉందా లేదా? ఇంతకీ అదే లేకపోతే చేయరు కదా ఆయన. మంచి రామ్ కామ్, అది మీరు కూడా ఒప్పుకోరు కదా లేకపోతే? లేదు అస్సలు ఒప్పుకోరు. మంచి రామ్ కామ్ సిరీస్. అంటే తేజాకి ఒక మంచి పేరు వస్తుంది, సో ఆడికన్నా నాకు ఇంకా మంచి పేరు వస్తుంది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సో ఎలా ఉండబోతుంది ముందు షో చెప్పండి. బాగుంటుంది, మేమే గెలుస్తాం, అదిరిపోతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మర్చిపోకుండా చూడాల్సింది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. ఇంతమంది ఆర్టిస్ట్ నుండి ఎంటర్టైన్మెంట్ వచ్చేది, దాంతో పాటు తెలియకుండా బీపీలు వచ్చేస్తున్నాయి సార్. గేమ్ కాంపిటీషన్ కదా, డబ్బులు కదా, ఓడిపోతుంటే మరుగుతుంది, గెలుస్తుంటే ఊపి వస్తుంది. అదే బీపీ కంట్రోల్ చేస్తాం, బీపీ పిల్లలు కూడా వేసుకుంటున్నాం, అంత ఉత్కంఠగా నడుస్తుంది. మాకే ఇలా ఉందంటే చూసేవాళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతారు. సక్సెస్ అయింది, అందుకే కదా అంత టీఆర్పీలు ఇస్తున్నాం చూసి మీరు. అండ్ ప్లే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి మంచి కాన్సెప్ట్ పెట్టారు. అండ్ వీళ్ళ కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండి. మధ్యాహ్నం కూడా వస్తుంది, ఆదివారం పరివారం. సేమ్ కిషోర్ గారు సూపర్ హిట్, నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ చిన్న ఎపిసోడ్ గా స్టార్ట్ అయ్యి కొన్ని ఎపిసోడ్లు అని చెప్పి అది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. అండ్ ఇది కూడా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు అండ్ ముఖేష్ గారు, ప్లే మీడియా ఇట్లాంటి మంచి మంచి కాన్సెప్ట్లతో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ప్లే మీడియా క్రియేషన్స్. ముఖేష్ గారు థ్యాంక్ యూ, కిషోర్ గారు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ వాచ్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఓన్లీ ఆన్ స్టార్మా, సాటర్డే సండే రాత్రి 9కి. థ్యాంక్ యూ, బాయ్. నెగ్గేది మాత్రం అబ్బాయిలే, ఫిక్స్ అయిపోండి.